పొద్దున్నే ఆ 2 మీసాలోడు అదే మీ సందేహంగాడు వచ్చి ప్రోగ్రాం చెప్పినప్పుడు నేను కాస్త వెనకాడే. ఫైటింగ్ పనులు కూడా సొంతంగా చక్కబెట్టుకునేవాడికి మనతో పనేందా అని ఆలోచించే. ఇంతకీ ఎవడన్నా వేసేయాలా? అవును, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని వేసేయాలి. ఎవడు నా కాంతికుమార్ గాడిన? శాబాస్, వాడు మాకు కూడా పది పనికి బ్రాందీలో బలిలాగా అడ్డొచ్చేస్తున్నాడు. ఇక ఇంత క్రితం ఇట్టాడి తలబిరి చేస్తాయి గాడిని ఒక నేసేసి మనం జైలుకి వెళ్ళి వచ్చాం తెలుసా? చేసిన ఒక్క మాటకే దొరికిపోయావా? అయితే నీతో నాకు బేరం అనవసరం. ఇదిగా తప్ప నారాయణ గురించి తక్కువ అంచనా ఎత్తే కళ్ళు పోతాయి. ఆ కేసులో నాకు శిక్షపడేట్టు చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామానాయుడు ఇంటికి వెళ్ళి ఆడి పెళ్ళాన్ని చంపేశా. అది చూశాడు కొడుకు, నా కొడుకు పారారైపోయాడు. శిక్ష పడినా జైలుకెళ్లేలోపే నిన్ను తప్పించి సాక్ష్యం లేకుండా ఈ హత్య చేయించింది ఎవరు? ఇంకెవరు? మా అన్నయ్యే. మరి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామానాయుడు వదిలేసావా? నేను జైలుకెళ్తే మా అన్నయ్య ఎంత బాధపడ్డాడో, పెళ్ళాం చచ్చి ఆడు కూడా అంతకంతా బాధపడాలని ఆణ్ణి ఇంకో బొడ్డోణ్ణి వదిలేసి. అంటే ఇన్నాళ్ళు సర్వనాశనం అయిపోయిందనుకున్న నా కుటుంబంలో నాన్న తమ్ముడు మిగిలే ఉన్నారన్నమాట. ఏంటి నీలో నువ్వు కొనుక్కుంటావేంటి? ఏం లేదు, నీకేమిద్దామా అని లెక్క చూస్తున్నానంతే. ఆ బాల్లో మనకు లెక్కలేట్టుకురు, ఓ పాతికిచ్చుకో. అలాగే. ఏంటి కొడతావేంటి? 25 అడిగావుగా, లెక్క పెట్టుకో. ఏంటి లెక్క పెట్టుకున్నా? దెబ్బలు లెక్క పెట్టుకోమంటావా? ఎందుకు చెప్తాగా. నేనెవరో తెలుసా? ఆనాడు నీ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయి తల్లిదండ్రులకు దూరం అయిపోయిన కుర్రాడే ఈ అశ్వత్థామ. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా తండ్రి. నీ చేతులతో అన్యాయంగా చంపిన ఇల్లాలు నా తల్లిరా. దానికి ప్రతీకారంగా నిన్నిప్పుడు కాల్చి చంపుతా. వద్దు